ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఆయన ఉన్నతమైన కృపను, ఆయన ఉన్నతమైన సహాయాన్ని మనకిచ్చి ఈ దినమున దేవుని సన్నిధానములో మనమందరం కూడా చేరి ఆయనను ఆరాధించుట ద్వారా దేవునిని మహిమపరచుట ద్వారా ఆయన వాక్యాన్ని మనము వినుట ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఆత్మీయంగా మనము దేవునిలో బలపడితే లోక సంబంధమైనవి ఏవి కూడా మనలను అంటకుండా బాధించకుండా దేవునిలో మనము స్థిరపడతాము అనే ఆలోచనలో వచ్చి ఉన్నాం. అదే ఉద్దేశముతో, అదే సంకల్పముతో దేవుని వాక్యాన్ని మనం వినటానికి మీరు ఇంటి దగ్గరే వచ్చే ముందే ప్రార్థన చేసుకుని వచ్చారని నమ్మి విశ్వసిస్తూ దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. 11 నెలలు మన జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. 11వ నెల ఆఖరి ఆదివారంలో మనమున్నాం. వచ్చే ఆదివారము 12వ నెల మొదటి ఆదివారము అడ్వెంట్ క్రిస్మస్ ప్రారంభ సందర్భంలోనికి మనము వెళతాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం నుండి 4 ఆదివారాలు కూడా క్రిస్మస్ సందేశాలు ప్రత్యేకంగా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని వినటం ప్రాముఖ్యం కాదు, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోవటము చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మననము చేసుకుంటూ ఫలానా వచనం లేదా ఫలానా సందర్భం, బైబిల్లో ఇలాంటి సందర్భం ఒకటి బాగుంది, లేదా బైబిల్లో ఇలాంటి సందర్భం ఒకటి భూమి మీద ఒక ఆశ్చర్యకరంగా ఉంది అని ఇలాంటి కొన్ని సందర్భాలు మన జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాలి. వినటం మంచిదే, కాదనటం లేదు. వినటము కంటే గుర్తుపెట్టుకోవటం, జ్ఞాపకం ఉంచుకోవటం, మనకున్న దిన చర్య పరిస్థితులలో కొన్ని సందర్భాలు బాధ కలిగినప్పుడు, కొన్ని సందర్భాలు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు కొన్ని వచనాలు, కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనము గుర్తుపెట్టుకోవటం, అవి చాలా మనకు ఆశీర్వాదకరం అనిపిస్తాయి, ధైర్యం అనిపిస్తాయి. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. వినటం ప్రాముఖ్యం కాదు, గ్రహించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అనే విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము నుండి
కొన్ని వచనాలను చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారయ్యున్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఈ వాక్య భాగము మన ధ్యానములో ప్రభు మనలను నడిపించును గాక. అపోస్తుడైనటువంటి పౌలు, ఇంకా యోహాను, ఇంకా పేతురు, ఇంకా అపోస్తులులైన కొంతమంది ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఏ స్థలానికి వెళ్ళుచుండగా? అపోస్తులుల కార్యములు అధ్యాయము లేదా గ్రంథాన్ని మనం చదివినప్పుడండి, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి క్రమాన్ని మనం చాలా తేటగా చూస్తాం. 3వ అధ్యాయాన్ని గనుక చదివితే 3 గంటల వేళ పేతురు యోహానులు శృంగారమును దేవాలయమునకు వారు వెళ్ళుచుండగా అనే సందర్భాన్ని మనం చూస్తాం. లూకా సువార్త, క్షమించాలి, అపోస్తులుల కార్యములు భక్తుడైనటువంటి లూకా లేదా ఆయన శిష్యుడైనటువంటి లూకా రాస్తూ ఉంటాడు. అందుకనే లూకా రాసిన సందర్భాలు, రచనల్లో ఎక్కువగా దేవాలయముతో కనెక్టివిటీ ఉన్నటువంటి సందర్భాలు ఎక్కువగా మనం చదవగలుగుతాం. దేవాలయముతో అనుబంధం ఉన్నటువంటివి, దేవాలయముతో సంబంధం కలిగినటువంటి ఆ సందర్భాలు ఎక్కువగా లూకా సువార్తలోను అపోస్తులుల కార్యంలోనూ చూస్తాం. కారణం ఏంటంటే ఈ 2 పుస్తకాలు రాసింది ఎవరు? శిష్యుడైనటువంటి లూకా. ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఒక చిన్నది పౌలును, ఆయనతో ఉన్నటువంటి పేతురును లేదా యోహానును, శిష్యులైనటువంటి వారిని, సువార్త ప్రకటించే వారిని చూచి ఏమన్నదట? ఈ వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సువార్తను, రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు. ఎక్కడికి వెళితే అక్కడ దేవుని శిష్యులు లేదా దేవుని దాసులైన వారు ఎక్కడికి వెళితే అక్కడికి ఎవరు వస్తా ఉన్నారు? చెప్పాలి, ఎవరు వస్తా ఉన్నారు? చెప్పండి చెప్పండి, ఎవరు వస్తా ఉన్నారు? మీకు అర్థమయ్యే రీతిలో దయ్యం వస్తా ఉంది. ఎవరు వస్తా ఉన్నారండి? పౌలు ఎక్కడికి వెళితే, లేదా పేతురు ఎక్కడికి వెళితే, ఈ శిష్యులైనటువంటి వారు, యేసు ప్రభు దాసులైనటువంటి వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెనకాల ఏముంది? అయ్యో చెప్పండి, వెనకాల ఏముంది? మీ వెనకాల ఏదో దయ్యం ఉన్నట్టు భయపడుతున్నారండి. చెప్పండి, ఎవరున్నారు? దయ్యం ఉంది. దయ్యముండి ఏం చేస్తుందంటే, ఇదిగో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని గురించి, ఆయన రక్షణ మార్గమును గురించి చెప్పడానికి వచ్చారు. పౌలు అనుకున్నాడు, చెబుతా 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 ఉంది కానీ
ఆ దయ్యాన్ని గూర్చి కొంత బాధపడ్డాడు. ఏం పడ్డాడటండి? ఆ వచనాన్ని చదవండి. ఏం పడ్డాడు? మన టైటిల్ గుర్తుందా? ఏం చెందాడు? వ్యాకులము చెంది. గమనించాలి. ఈ రోజు కొన్ని విషయాలు మీ మనసుల్లో, ఈ సందర్భాన్ని మీరు ఏ దయ్యమండి? చెప్పాలి. ఏ దయ్యము? పుతోను అనేటువంటి దయ్యం. ఒక చిన్నదానిని లేదా ఒక చిన్న పిల్లను ఆ పుతోను అనేటువంటి దయ్యము బాగా పట్టి పీడించి యజమానులకు ఏం చేస్తుందంట? చాలా లాభం, బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది దయ్యం ఉంటే మీకు లాభం అన్నమాట. ఈసారి మీలో దయ్యం పట్టినోళ్ళు ఉంటే ఏం సంపాదించుకుంటారు? మాట్లాడరేమండి? నిజమే. దయ్యాన్ని వదలుగొట్టిన తర్వాత లాభం. ఆమెన్ చెప్పాలి. దయ్యము వదిలిన తరువాత లాభం. గమనించాలి ప్రియమైనటువంటి వారులారా. ఈమె దయ్యము పట్టినటువంటి ఈమె యజమానులకు ఎందుకు లాభాన్ని తీసుకుని వచ్చింది? లాభం ఎలా కలుగుతుంది దయ్యం ఉంటే? యజమానులకు బహులాభాన్ని ఎందుకు కలిగిస్తుంది ఈ దయ్యము అనంటే, గమనించాలి ప్రియమైన వారులారా. మీరు గమనించాలి. యజమానులకు అని ఉంది. ఎవరికి? చెప్పాలి. ఎవరికి? ఎవరికండి? యజమానులు అనంటే ఆ పిల్ల ఎవరని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, సొంత పిల్లలే ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకు అని సంబోధించేవాళ్ళు. లేదా కుమారుడో కుమార్తె ఉందనుకోండి, తల్లిదండ్రులకు గొప్ప లాభాన్ని సంపాదించారు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం ఉంది. ఒక కుమారునికి దయ్యం పడితే ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడంటే, అయ్యా యేసు ప్రభువా, ఇదిగో నా కుమారునికి దయ్యం పట్టింది. దయ్యం పట్టిన కారణంగా వాడిని ఎక్కడెక్కడ పడేస్తుందట? నీళ్లల్లోనూ అగ్నిలోనూ వీడిని బహుబాధపరుస్తా ఉంది. గమనించాలి ఇక్కడ. ఒకవేళ వారి సొంత పిల్లలే, సొంత బిడ్డే లేదా బంధువులైతే బంధువులను, తల్లిదండ్రులను చెప్పేవారు. కానీ ఇక్కడ ఏమని సంబోధించబడింది? యజమానులు. యజమానులు అంటే ఆ అమ్మాయి ఎవరు అంటే బానిస. రోమా ప్రభుత్వంలో గాని లేదా అక్కడ ఉన్నటువంటి గ్రీకు రాజ్యంలో గాని బానిసలను డబ్బులిచ్చి కొనుక్కొని ఇంటి పనులకును, ఇంటి అవసరతలకును, అన్ని అవసరతలకు బానిసలను కొనుక్కునేవారు. వీరు ఇప్పుడు ఆలోచన చేయాలి, ఈ యజమానులు ఎవరిని కొనుక్కున్నట్టు? కొనుక్కున్నది బానిసనే గాని ఏ బానిసను కొనుక్కున్నారు? దయ్యం పట్టిన బానిసను కొనుక్కున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానో ఆలోచన చేస్తూ మనం కొన్ని మాటలు. యజమానులకు బహులాభము. ఒకటి, ఈ బిడ్డ బానిసలో ఉన్నటువంటిది. బానిస బిడ్డగా, బానిస పిల్లగా అనేటువంటి సందర్భాన్ని కూడా మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఈమె బానిసగా వచ్చింది గనుక ఆ దయ్యానికి బానిస అయ్యింది. దయ్యానికి బానిస అయ్యింది కాబట్టి ఇప్పుడు యజమానులకు కూడా ఏమయ్యింది? ఈమె బానిస. ప్రియమైన వారులారా, ఇప్పుడు గమనించాలి. బహులాభము సంపాదించుకుంటూ ఉంది. దయ్యమును బట్టి బహులాభమా నష్టమా అనేటువంటిది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రియమైనటువంటి వారులారా, చాలా సందర్భాలు యేసు ప్రభువు దయ్యములను వదులగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదేమిటండి ఈరోజు ఈ దయ్యాలు గోలనుకుంటున్నారా? ఒక అద్భుతమైన వాస్తవాన్ని మీరు ఒక 5-10 నిమిషాల్లో మీరు వింటారు. ఎందుకు పౌలు వ్యాకుల పడుతూ ఉన్నాడు?
పౌలు వ్యాకుల పడటానికి, బాధపడటానికి గల కారణం ఏమిటి? పౌలు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉండి పౌలు బాధపడుతూ ఉన్నాడు అనే కొన్ని విషయాలు, కొన్ని చారిత్రాత్మకమైన కొన్ని ఆలోచనలు మీ ముందు నేను జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. గమనించాలి ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు చాలా దయ్యాలను వదులుకొట్టినటువంటిది. ఒకటి సేన అనేటువంటి దయ్యములను వదులుకొట్టిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను? ప్రారంభంలో ఒక దయ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది నీళ్లలోను అగ్నిలోను వాడిని ఏం చేస్తుందట? విలవిలలాడిస్తూ ఉంది అని. రెండవది సేన పట్టినటువంటి దయ్యాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన వారులారా. ఇలాంటి సందర్భాలు ఎన్నో 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 ఉన్నప్పటికీ ఆలోచన చేద్దాము. ఆ ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా వినాలి, ఈ మాట వినాలి. యేసు ప్రభు మాట వినగానే అవన్నీ పారిపోయాయి. కానీ ఇక్కడ అనగా ఈ సందర్భంలో మనం చదివినటువంటి దయ్యం మాత్రం ఏం చేస్తుంది? సర్వోన్నతుడైన దేవుని రక్షణను ప్రకటించే దాసులు వచ్చారు అని చెప్తా ఉంది. వెళ్ళిన చోటకల్లా మీరు చెప్పండి, మంచి దయ్యమా చెడ్డ దయ్యమా? యేసు ప్రభు వదిలించిన దయ్యాలన్నీ కూడా చెడ్డవి. ఒకడినేమో విలువెలలాడించాయి, ఒకడినేమో సేన పట్టినటువంటిదిగా పందుల సహవాసంలో దయ్యాలన్నీ సముద్రంలో వెళ్ళి వదిలే అంత పెద్ద దయ్యాలయ్యాయి. ఒక్కొక్క దయ్యం ఉందండి. ఈ గొప్ప దయ్యం ఒకటి ఉంది. ఓ దయ్యం అంట ఖాళీగా ఉన్న ఇల్లు చూసుకుని వచ్చి ఏమంటదట? ఒక ఇల్లు ఖాళీగా ఉంది, మనం వెళ్ళి అందులో ఉందాం. బైబిల్లో ఉన్న మాట, సందర్భం అది. ఆ దయ్యాలన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నాయి, విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన వారులారా, యేసు ప్రభు గద్దించగానే అవన్నీ కూడా పారిపోయి ఉన్నాయి. కానీ ఈ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనములో చదువుకున్న దయ్యం మాత్రం ఏం చేస్తుంది? సువార్త చెప్పండి, ఏం చేస్తుంది? చెప్పండి, మంచి దయ్యమా చెడ్డ దయ్యమా? అంటే దయ్యాల్లో మంచి కూడా ఉంటాయన్న మీ ఉద్దేశం? సువార్త ప్రకటిస్తుంది కాబట్టి మంచి దయ్యం అయ్యింది. ఏమండి, సర్వోన్నతుడని మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం చదవండి. ఆ దయ్యాలు ఏం చేస్తాయో భలే ఆశ్చర్యంగా ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 24 నుండి మనం చదివితే అక్కడ ఒక సందర్భాన్ని మనం గమనించగలం. మార్కు సువార్త 1వ అధ్యాయము 23 నుండి మనం చదువుకుందాం. ఆ సమయమున వారు సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు. ఎవరట? చెప్పండి చెప్పండి, ఎవరండి? అపవిత్రాత్మ పట్టిన ఒకడు. చెప్పండి, ఎవరండి? అంటే దయ్యం పట్టినోడు ఒకడు ఏమంటా ఉన్నాడు? నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మలను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసి చెప్పాను. ఎంత గొప్ప! ఈ దయ్యాల్ని ఏమనాలి? యేసు ప్రభు గురించి బాగా తెలిసిన దయ్యాలు. ఏమండే చెప్పండి, ఏ దయ్యాలు? యేసు ప్రభు గురించి బాగా తెలిసిన దయ్యాలు. బాగా తెలిసిన దయ్యాలు గనుక, యేసు ప్రభు గురించి బాగా తెలిసిన దయ్యాలు గనుక యేసు ప్రభు కొరకు నమ్మకంగా జీవించవు ఈ దయ్యాలు. ఇప్పుడు నమ్మకంగా జీవించినవన్నీ కూడా ఏమన్నట్టు అన్నారా? ప్రియమైన వారులారా, గమనించాలి.
కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఈ వచనాలను బట్టి మనం చదువుతూ ఉన్నప్పుడు 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆమె ఇలాగూ అపోస్తుల కార్యాలయానికి రావాలి మళ్ళీ మీరు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనానికి వచ్చినప్పుడు, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి. ఇది ఎందుకు పౌలు భక్తుడు వ్యాకుల పడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు? యేసు ప్రభు గురించే కదా దయ్యం చెబుతా ఉంది. వెళ్ళిన వాళ్ళకల్లా కూడా ఈ యొక్క పౌలును గురించి కానీ, లేదా సువార్త చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళను గురించి కానీ, ఈ దాసులు, దేవుని దాసుల గురించి ఎవరు ఇంట్రడ్యూస్ చేయటం లేదు. కానీ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? దయ్యం పరిచయం చేస్తుంది వెళ్ళిన చోటల్లా. ఇదిగో వీళ్ళు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని రక్షణను గురించి చెప్పటానికి వచ్చినటువంటి వాడు. బానే చెప్తుంది కదా, వెళ్ళిన చోటల్లా దయ్యం ఇంట్రడ్యూస్ చేస్తుంది, వెళ్ళిన చోటల్లా దయ్యము అందరికీ పరిచయం చేస్తుంది, వెళ్ళిన చోటల్లా ఈ సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి దేవుని దాసుల గురించి వెళ్ళిన చోటల్లా వెనకాల వెళుతుంది, వెనకాల వెళ్ళిన చోటల్లా యేసు ప్రభు దాసులని అందరికీ చెబుతుంది. ఇంకా బాధ ఏంటి పౌలు భక్తునికి? బాధ ఏముందండి? బాధపడవలసిన పరిస్థితి పౌలు భక్తునికి ఎందుకు వచ్చింది? దేవుని మాటే కదా, దయ్యమైతే దయ్యమై ఉంది, దేవుని మాటే కదా. దేవుడు సర్వోన్నతుడని చెబుతుంది. వచ్చిన దాసులు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చారని చెప్తుంది. ఇంకా బాధపడవలసిన పని ఏమిటి? ఈరోజు ఆ విషయాన్ని మనం, పౌలు భక్తుడు ఎందుకు వ్యాకుల పడ్డాడు, పౌలు భక్తుడు వ్యాకుల పడటానికి గల కారణం ఏమిటి గమనించాలి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. ఏ దయ్యం పట్టింది చెప్పాలి? ఏ దయ్యం పట్టింది చెప్పాలి? ఏ దయ్యం పట్టింది? పుతోను అనేటువంటి దయ్యాన్ని చరిత్ర పుస్తకంలో ఏమని రాశారో తెలుసా? పైతాన్. పుతోనేమో తెలుగు, ఇంగ్లీష్లోనేమో పైతాన్. పైతాన్ అనగా పాము లేదా సర్పము. ఇప్పుడు ఈమెకు పట్టిన దయ్యం ఏంటి చెప్పండి? ఏమిటి? మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే నాగదేవత పట్టింది. ఎస్ ఎస్ ఎస్. ఏ దయ్యం పట్టింది? అందరు చెప్పండి. పుతోను అని దయ్యం పట్టినట్టు మీరు మాట్లాడరేటి? ఏ దయ్యం పట్టింది? పుతోను అనే దయ్యం. ఇంగ్లీష్లో ఏమైనా పైతాన్ అని ఉంది. పైతాన్ అనగా ఏమిటి? పాము. పాము అనగా ఏమిటి? సర్పము. సర్పము అనగా ఏమిటి? ఇప్పుడు ఏ దయ్యం పట్టింది ఆమెకు? నాగదేవత. నాగదేవత దయ్యం పట్టి. నిజమండి. నాగదేవత అనే దయ్యం పట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డెల్ఫీ అనేటువంటి ఒక స్థలం ఉంది. అది దేవస్థానం అట. డెల్ఫీ అనేటువంటి ఒక దేవస్థానంలో ఈ నాగదేవత కూర్చొని అందరికీ కూడా వచ్చిపోయే వాళ్ళకి ప్రవచనాలు చెబుతుంది. మనందరికీ తెలుసు కదా, మనం కూడా మీలో చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉంటారు చెప్పించుకోవటానికి. ఏమండి ఎక్కడికి? చూపించుకోవటానికి. పెళ్ళయిందండి. ఏమండే పెళ్ళయింది. ఎందుకు? బాబురావు గారి బ్రాస్లెట్ పోయిందండి. ఆ రోజుల్లో 70,000 రూపాయలు. ఏమండి చాలా మంది ప్రార్థన చేసి, బాబురావు గారు ఏం కంగారు పడకండి, మీకు 15 రోజుల్లో దేవుడు అది మీకు ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు?
అది ఎవరికో అవసరమని దేవుడు తలంచాడు కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. నీకు అవసరమని దేవుడు తలంచుకుంటే అలాంటి రెండైనా ఇవ్వగలడు అన్నెత్తారు. ఉత్తినే కదా ఎక్కడికి వచ్చేస్తాయి మనకి. ఆమేనని. ఇప్పుడు బంగారం పోయిందని బాబురావు గారికి బహుశా మరి ఎవరైనా సలహా ఇచ్చుండారు, ఏమండి ఎక్కడన్నా చూపించండి, వాళ్ళు చెప్తారు. ఎవళ్ళ కూర్చొని చుట్టూ ఫోటోలు ఎట్టుకొని రకరకాల ముగ్గులు ఎట్టుకొని పొగలేసుకొని వీళ్ళందరూ కూర్చొని బాప్తీసం తీసుకొని ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏం చూపించుకుంటామంటారండి అంటే పత్తి చూపించుకుంటామా? పత్తిత్తులందరూ ఆటో కట్టించుకొని 3, 4, 5 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ టిఫిన్లు క్యారేజీలు భోజనాలు చేసి వెళ్ళొచ్చాం. కానీ డబ్బులు ఈ దయ్యంది అదే పరిస్థితి అండి. నిజమండి. మీరేమో పుస్తకాలు చదవరు కదా, నేను అన్ని చదివి ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దేవస్థాన స్థలం ఉంటుంది, అందులో ఈ నాగదేవత అనే ఆమె కూర్చొని వచ్చేపోయే వాళ్ళందరికీ అదేదో చెబుతూ ఉంటుంది. చెప్పినవి నెరవేరుతున్నాయో నెరవేరట్లేదు, జరుగుతున్నాయి జరగట్లేదు, ఇవన్నీ అనవసరం. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, పౌలు భక్తుడు ఆమెను చూచి వ్యాకుల పడ్డాడు. యేసు ప్రభు మాట చెబుతుందని, యేసు ప్రభు ఇదిగో సర్వోన్నతుడని చెబుతుందని, యేసు ప్రభు రక్షణ వార్తను చెప్పడానికి వచ్చిన దాసులని చెప్పినంత మాత్రాన పౌలు భక్తునికి సంతోషం కలగలేదు. దేవుని దాసులు రక్షణ సువార్త చెబుతున్నారు, సర్వోన్నతుడైన దేవుని వార్త చెబుతున్నారు అన్నంత మాత్రాన అక్కడ ఉన్న దాసులకు ఆమెను బట్టి సంతోషం లేదు కదా. వ్యాకుల పడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడో ఒక 4-5 విషయాలు నేను వరుసగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఒక సేవకుడైనటువంటి దాసులు లేదా దేవుని సేవకులైనటువంటి దాసులు ఇతరులను చూచి బాధపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దేవుని సేవకులైన దాసులు సంఘ బిడ్డలను గాని విశ్వాసులను చూసినప్పుడు ఏ బాధ అయితే ఉంటుందో అదే బాధ ఆయన దాసులను లేదా పౌలు భక్తుడు లేదా సువార్త ప్రకటించుతున్న వీరి విషయంలో. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, ఒక సేవకుని బాధ విశ్వాసి పట్ల ఎలా ఉంటుందో ఈ సందర్భంగా మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేనే కాదు, ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి గురించి ఏ బాధ ఉంటుందో, ఏ బలహీనతతో వ్యాకుల పడుతూ ఉంటాడో ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. పౌలు భక్తునికి బైబిల్ గ్రంథంలో ఇదే సందర్భము, ఏమండి వినండి జాగ్రత్తగా, బైబిల్ గ్రంథంలో ఇదే సందర్భము, ఒక చోట బాధపడిన దేవుడు బాధపడిన సందర్భము, మరలా ఇక్కడ దేవుని సేవకులు బాధపడిన సందర్భం. మొదటి సందర్భం చెప్పగలరా? ఏదేను తోటలో ఆదాము అవ్వలతో ఇదే అపవాది అయిన సర్పము మాట్లాడింది. ఒకే ఒక్క మాట ప్రపంచాన్ని అంతటికి తారుమారైపోయింది. ఏమిటి? ఇది నిజమా? ఏమిటండి? మా దేవుడు చెప్పాడు, మా పాస్టర్ గారు చెప్పారు, ఈ పళ్ళు రమ్యమైనటువంటివని మా పాస్టర్ గారు చెప్పారు, ఇదిగో ఈ పళ్ళు చాలాగా రుచిగా ఉంటాయని. ఇది నిజమా? ఇటు మీకేనేటి పాస్టర్ గారు? మోసపోయారు. ఆ ఒక్క మాట విని ఆదాము అవ్వలు మోసపోయారు. ఏదేను తోటలో నుండి తోలివేయబడ్డారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ దేహాలన్నిటిని పోగొట్టుకున్నారు. వారి పరిస్థితి ఏమిటో గుర్తెరిగిన వారై ఉన్నారు. చాటుకు వెళ్ళిపోయారు. నాకు బాధ కలిగించే ఆదామా ఆదామా నీవెక్కడ ఉన్నావని ఆయన పిలువగా, నీవు పిలువగా నేను దాక్కున్నానని ఆదామంటాడు. చాలా మంది దాక్కునే పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రార్థనలకు రాకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వాసం ఉంచకుండా, ఏమండి
దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకుండా చాలా దాచబడి దాక్కునే సందర్భాలు చాలా ఉంటూ ఉన్నాయి. ఏదెను తోటలో ఆదామును మోసపుర్చినటువంటి ఈ సర్పము ఇక్కడ దేవుని దాసులు అనుకుంటున్నారు కదా. ఈ సర్పము, ఈ నాగదేవత వల్ల ఇక్కడ ఎవ్వరు కూడా మోసపడకూడదు అని దేవునికి స్తోత్రం. ఆమె వలన, ఆ చిన్నది వలన, బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఆ చిన్నదాని వలన ఎవరు మోసపడకూడదు, మోసమవ్వకూడదు, మోసగించబడకూడదు అని దేవుడు తలంచుకున్నాడు. ఆయన దాసులలో బాధ ఉంచాడు, వ్యాకులపడి. ఈరోజు ప్రియమైన వాళ్ళరు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇదే బాధ ప్రతి సేవకునిలో ఉంటుంది అని మీరు విశ్వసించి మీరు గ్రహించగలిగితే ఈ దినాన్న దేవుడు నీ విశ్వాసాన్ని మార్చి నిన్ను ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఇదిగో ఇదిగో దేవుని దాసులైనటువంటి వాళ్ళు ఏ బాధ, ఏ వ్యాకులమైతే, ఏ బాధపడ్డారో ఈ బాధను అర్థం చేసుకున్న ఒక విశ్వాసివైతే దేవుడు నీ విశ్వాసాన్ని ఆయన ఆశీర్వదించబోచు ఉన్నారు. వినండి మొదటి మాట. ఎందుకు దేవుని దాసులు, ఆమె బానే చెబుతుంది సర్వోన్నతుడైన దేవుడు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చిన దాసులు అని యేసు ప్రభుని ప్రకటన చేస్తూ ఉంటే ఎందుకు దేవుని దాసులకు వ్యాకుల పడ్డారు అని అంటే అదే స్త్రీ, ఏమండి అదే స్త్రీ దయ్యము పట్టినటువంటిదిగా కాకుండా, ఈ మాట గమనించాలి, ఎలాగా? దయ్యం పట్టినటువంటి బిడ్డగా కాకుండా మామూలుగా ఇదే సత్యాన్ని ఆమె నోటిలో ఒప్పుకుంటే ఇంకెంత బాగుండు అని వ్యాకుల పడ్డాడు, బాధపడ్డాడు. నా తెలుగు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు అని ఎవరు చెబుతూ ఉన్నారు? దయ్యం చెబుతా ఉంది. దయ్యం కాదు, ఆ చిన్నదే అలాగున ఒప్పుకొనుంటే ఇంకెంత బాగుండు అని దాసులు బాధపడతారు. ఈరోజు ప్రియమైన వారులారా, మన జీవితాలలో మనం ప్రభుని నమ్ముకున్నాము కానీ దేవుని పిల్లలమని లోకంలో మనం ఒప్పుకొనలేకపోతూ ఉన్నాం. దేవుని పిల్లలమని లోకంలో మనం ఒప్పుకోలేకపోతున్నాం. దేవుని దాసుల బాధ అది. ఈమె సర్వోన్నతుడని బానే చెబుతుంది. ఈమె దేవుని రక్షణను బోధించడానికి వచ్చిన దాసులని చెబుతుంది. ఈమె ఇదిగో యేసు ప్రభు దేవుడు అని ప్రకటన చేస్తుంది కానీ మాట్లాడేది ఆమె కాదు, ఆమెలో ఉన్న దయ్యం. కానీ ఆమె నిజముగా ఈ వాస్తవాన్ని యేసు ప్రభు దేవుడని ఆమె నిజముగా ఒప్పుకుంటే బాగుండునే, ఆ అవకాశం లేదే అని బాధపడుతున్న సందర్భం. ఈరోజు ప్రతి సేవకుని బాధ కూడా అదే. దేవునిని, యేసు ప్రభుని రక్షకునిగా లోకంలో మనం ఒప్పుకోవట్లేదు. ప్రభుని నమ్ముకుంటున్నాం, చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రియమైనటువంటి వాళ్ళ విశ్వసిస్తున్నాం, నమ్ముతూ ఉన్నాం. కానీ మన వ్యవహారిక జీవితంలో ఆయనను ధరించుకున్న వారంగా మాత్రము ఉండటం లేదు. రెండవ వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు దేవుని దాసులైనటువంటి వారు వ్యాకుల పడ్డారు, బాధపడ్డారు అని అంటే ఆ చిన్న వయస్సులో బానిస అని అంటే 13 ఏళ్ల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి? 13 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా బానిసలుగా చేర్చబడతారు. 13 ఏండ్ల నుండి బానిసగా ఎవడైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా మళ్ళీ కొనుక్కోవచ్చు, కొనుక్కున్న వాడి దగ్గర మళ్ళీ కొనుక్కోవచ్చు, లేదా కొనుక్కొని ఆ బానిసను బయటకు విడుదల చేయవచ్చు, ఏదైనా చేయొచ్చు.
బానిసగా తీసుకున్న తరువాత వాడు ఆ బానిస బ్రతుకున్నాడా, బాధపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, చెయ్యి ఇరిగిందా, కాలు ఇరిగిందా, నడువు ఇరిగిందా పట్టించుకోవలసిన అవసరత కూడా లేదు. బానిసకున్నటువంటి ఆర్టికల్ అది, రూల్ అది. అందుకే ఆ అందుకే ఆ మనోళ్ళు విదేశాల్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే అక్కడ డబ్బులు సంపాదించడానికి మనం వెళుతున్నాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని డబ్బులకి మనల్ని కొనుక్కుంటున్నారు. మన బాధ ఎందుకు వాళ్ళకి? కొన్ని కుటుంబాలు ఉన్నాయండోయ్, మంచిగా చూసుకొని చక్కగా మన భక్తిని గౌరవించే కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కొన్ని మూర్ఖులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మనల్ని గుర్తించలేనటువంటి వాళ్ళు, బానిసగానే చూసేవాళ్ళు ఉన్నారు. పౌలు భక్తుడు లేదా దేవుని దాసుల యొక్క బాధ, వ్యాకులము ఏమిటంటే ఈ చిన్న వయసులో ఈమె బానిస స్వాధీనమైపోయిందే. ఆ వయసులో ఎవరి స్వాధీనం అవ్వాలి? 13 ఏండ్ల వయసులో రోమ ప్రభుత్వములో యూదురాలైతే, రోమీలైతే 13 నుండి 17, 18, 19 సంవత్సరాల వరకు వారు ధర్మశాస్త్రాన్ని మాత్రమే పఠించాలి. దేవుని ఆజ్ఞలను మాత్రమే వారు చదవాలి. ఇప్పుడు అవేమి చదవకుండా ఎవరి స్వాధీనమైపోయింది ఈమె? చెప్పాలి. ఎవరి స్వాధీనమైపోయింది? దయ్యము యొక్క స్వాధీనమైపోయింది. అమ్మ, ఈ బాక్స్ దగ్గర నువ్వు లెగాలి. బాక్స్ సౌండ్ ఆ పిల్లలకి చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు తర్వాత మిగతా అక్కడి నుంచి లెగాల. ఈ సౌండ్ నుండి నువ్వు ఆ బిడ్డను తీసేయాల, క్షమించాలి. ప్రియమైనటువంటి వారులారా, నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండవ మాటను సౌండ్ని ఒక ప్రశ్న వేస్తాను. వాటర్ని ఎలా కొలుస్తారు? ఏమండి చెప్పండి, వాటర్ని ఎలా కొలుస్తారు? లీటర్స్. తర్వాత ఈ గోడను ఎలా కొలుస్తారు? మీటర్స్. మరి ఈ సౌండ్ని ఎలా కొలుస్తారు? అబ్బో. సో మనిషి వినగలిగిన డిసిబుల్ ఎంతవరకు అని అంటే జస్ట్ 3 లేదా 7, 10 బిలో. కానీ ఈ డిసిబుల్ అనగా నేను మాట్లాడే డిసిబుల్ ఎంతవరకు తెలుసా? +10. 10 అనగా నిజానికి మనము కూడా ఇంత సౌండ్ వినకూడదు. చర్చిలో కూడా, బయట కూడా ఇంత సౌండ్ వినకూడదు. ఎంత సౌండ్ అయితే ఏముంది వినేవాడికి? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పాలి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ముగిస్తూ ఉన్నాను. మొదటి మాట ఏమిటి అని అంటే, ఆమె ఒప్పుకున్నటువంటిది దయ్యము కలిగి ఒప్పుకున్నటువంటిది కాకుండా, ఆమె నిజముగా దయ్యము లేకుండా ఒక మానవ స్వభావముతో యేసు ప్రభుని ఒప్పుకుంటే ఎంత బాగుండు అని పౌలు భక్తుడు వ్యాకుల పడుతున్నాడు. రెండవదిగా 13 సంవత్సరాల వయస్సులో ఆమె దయ్యము స్వాధీనమైపోయిందే, బానిస స్వాధీనమైపోయిందే, యజమానుల స్వాధీనమైపోయింది. ఆ వయస్సులో దైవ గ్రంథానికి స్వాధీనం అవ్వాల్సిన దానికి బదులు, ఆ వయస్సులో దేవుని దాసులుగా ఉండవలసిన దానికి బదులు ఈమె ఎవరి స్వాధీనమైపోయిందని? అపవాది స్వాధీనమైపోయిందని ఒక దాసుడు, ఆ దేవుని దాసుల యొక్క వ్యాకులం, బాధ. మనలో కూడా చాలా మంది కొన్ని స్వాధీనమైపోయాం. మీలో చాలా మందికి మొబైల్కి స్వాధీనమైపోతారు. మీలో చాలా మంది టీవీలకి స్వాధీనమైపోతారు. మీలో చాలా మంది దేవుని మందిరానికి రాకుండా లోక సంబంధమైన వాటికి స్వాధీనమైపోతారు. చాలా మంది బయట తిరగటానికే. ఎక్కడ తిరగటానికండి?
రోడ్డు మీద తిరగటానికే కొంతమంది అదే పని మీద ఉంటారు. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళటం, మధ్యాహ్నం భోజనం చేయటం, భోజనం చేసి ఏమండే ఈడు చేయి కడుగుతాడో లేదో కూడా తెలీదు, బయటే కడిగేసి ఇంక బయట నుంచి పోవటమే పని. అదో స్వాధీనం. ఈరోజు మనం దేనికి స్వాధీనం అవుతున్నాం? మన జీవితాలన్నీ కూడా దేవునికి స్వాధీనం అవ్వాలి. చెప్పండి, ఎవరికి స్వాధీనం అవ్వాలి? చెప్పాలి, ఎవరికి స్వాధీనం అవ్వాలి? దేవునికి స్వాధీనం అవ్వాలి. ప్రియమైన వారలారా, దేవుని దాసుల యొక్క మూడవ బాధ ఏమిటో తెలుసా? పౌలు భక్తుడు గాని దేవుని దాసులు గాని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమండి, దయ్యం బానే చెబుతుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. పౌలు భక్తుడు అదే, లేదా దేవుని దాసులు అదే చెప్తున్నారు, దయ్యం అదే చెప్తుందే. దేవుని దాసులైన వాళ్ళు అదే సువార్త చెప్తున్నారు. ఏమని? సర్వోన్నతుడైన దేవుడు యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మూడవ దినాన ఆయన సజీవుడై ఆయన 40 దినాలు భూమి మీద సంచరించి ఆయన పరలోకమునకు ఆరోహణమయుడు యేసు ప్రభుని నమ్ముకొనండి. ఇది సువార్త. ఇప్పుడు దయ్యం కూడా ఏం చెప్తుంది? సర్వోన్నతుడైన దేవుని వాళ్ళు వచ్చారు, దాసులు వచ్చారు, వాళ్ళు దేవుని రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చారు, అదే చెప్తుంది. ఇప్పుడు ఇద్దరిలో తేడా ఏముంది? మాట్లాడాలండి. ఇద్దరిలో తేడా ఏమైనా ఉందా? దయ్యం పట్టినోళ్ళు అలాగే చెప్తున్నారు, దయ్యం పట్టినోళ్ళు అదే చెప్తున్నారు, దేవుని దాసులు అదే చెప్తున్నారు, దయ్యం పట్టింది కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన వాస్తవం, లేదా మనం నేర్చుకోవలసినటువంటి వాస్తవం ఏమిటి అంటే, ఒక సర్వోన్నతుడైనటువంటి సువార్త దయ్యము చెబితే నమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుని సేవకుడు చెబితే నమ్మేవాళ్ళు లేరు అని బాధ. అంటే మీకు అర్థమవటానికి, ఈమె సోది చెబుతుంది, సోది చెప్పడానికి వెళ్ళేది పేరులోనే ఉంది ఏమని, అంతే. మనకు అర్థం కాదు, చూపించుకుంటానికి వెళ్తారు, ఏం చూపించుకుంటాగే? సోది. ఈమె చెప్పేదే సోది. ఈ సోది నమ్ముతున్నారు కానీ సువార్తను నమ్మటం లేదనేటువంటి బాధ దేవుని వ్యాకుల పడతా ఉన్నారు. దయ్యం చెప్పేది నమ్ముతున్నారు, దయ్యం చెప్పే ప్రతి సోది నమ్ముతున్నారు కానీ దేవుని చిత్తాన్ని, దేవుని సువార్తను ఎవ్వరు కూడా నమ్మటం లేదు అనేటువంటిది సేవకుని బాధ. ప్రతి సంఘములో ప్రతి సేవకుని బాధ కూడా ఇదే. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నాం. అందుకనే ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను, వినటమే కాదు, ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్పాలి, వినటమే కాదు, ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి దేవుని వాక్యం. ప్రియమైన వారలారా, తర్వాత మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకో మాట జ్ఞాపకం. మొదటిది దయ్యం ఒప్పుకుంటుంది, దయ్యం అనేటువంటి స్థానంలో కాకుండా ఆమె ఒప్పుకొని ఉంటే బాగుండు అని పౌలు భక్తుని యొక్క, లేదా దేవుని దాసుల యొక్క బాధ. రెండవది బానిసైపోయింది, చిన్న వయసులో దయ్యము స్వాధీనమైపోయింది అనేటువంటి బాధ. మూడవది, ఒక దయ్యం చెబితే మా అందరూ నమ్ముతున్నారు, దేవుని సేవకుడు చెప్పింది ఎవరూ నమ్మటం లేదు అనేది బాధ. లోకంలో మనుషుల మాటలు చాలా నమ్ముతూ ఉంటారు. లోకంలో చాలా మంది స్నేహితులు కాకపోయినా వారు ఎలాంటి వారైనా మనుషులు చెబితే మాత్రం చాలా నమ్ముతారు. దేవుని మాటను, దేవుని సేవకుని మాటను, దేవుని వాక్యం అనేటువంటి మాటను మాత్రం త్రోసి వేస్తూ ఉన్నారు.
ప్రియమైన వారలారా, తర్వాత మాటను నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకో సందర్భం ఏమిటంటే, ఎవరి మాట నమ్మాలి? పౌలు భక్తుడు ఇదిగో దయ్యం చెప్పిన మాట నిజమని చెబితే మనుషులు నమ్ముతారా? ఇది లేదా దయ్యం కూడా అదే మాట అంటుంది, ఏమని? ఇదిగో వీళ్ళు, చెప్పండి, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని. ఇప్పుడు మనుషులు ఎవరి మాటను ఆమోదించాలి లేదా అంగీకరించాలి? దాసుని యొక్క వేదన ఇది. దాసుని యొక్క వేదన ఇది. ఎవరి మాటను నీవు ఆమోదిస్తున్నావు లేదా ఎవరి మాటను నీవు, ప్రియమైన వారలారా, దేవుని సేవకుని మాటను నువ్వు బలంగా నమ్ముతున్నావా? మనుష్యుల మాటను నీవు బలముగా నమ్ముతూ ఉన్నావా? ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో చివరి మాటను నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, నిజానికి పౌలు భక్తుడు బయటవాడేం కాదు, ఆ ఊర్లో వాడే, ఆ రోమీయుడే, ఆ హెబ్రియుడే, అక్కడి మనుష్యుడే. చదవండి ఒక వచనాన్ని, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 21వ వచనం. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పాను. ఎవరని? రోమీయులమైన మనము. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, వాళ్ళు నమ్ముతున్నటువంటిది లేదా అక్కడ ఉన్నటువంటి మాటలు వినే వాళ్ళు విశ్వసిస్తూ, వీడు మనోడే కదా, మన ప్రాంతం వాడే కదా, మన ఊరి వాడే కదా. ప్రియమైన వారలారా, గమనించాలి, మనుష్యులలో దయ్యము యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది కానీ దేవుని దాసుల యొక్క ప్రభావము, దేవుని దాసుని మాట యొక్క ప్రభావము ఎంత మాత్రము కూడా లేదు. ఈరోజు ఈ మాటలు ముగిస్తూ ఒకే చిన్న ప్రశ్న వేస్తూ ఉన్నాను. చివరిగా ఒకే ఒక మాట అంటున్నాను. నీలో నిజముగా నీవు, ప్రియమైన వారు ఈ మాట గమనించండి, నిజముగా నీవు ఒప్పుకున్న వ్యక్తివి అయితే, ఒప్పుకోకపోతే నీలో దయ్యం ఉందని ఒప్పుకున్న వ్యక్తివైతే ఆయన కొరకు నీవు నమ్మకంగా జీవించాలి. దేవుని స్వాధీనమవుతూ ఉన్నావా లేదా దయ్యము స్వాధీనమవుతున్నావా? నీవు దేవుని స్వాధీనమైనటువంటి వ్యక్తివైతే దేవుని కొరకు మరణము వరకు నమ్మకంగా నీవు జీవించాలి. ప్రియమైనటువంటి వారలారా, మూడవదిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎవరి మాటకు నీ జీవితంలో విలువ ఉన్నది, ఎవరి మాటకు నీ జీవితంలో ప్రాధాన్యత ఉంది. మనుషులందరూ ఏమండి ఈ మాట వినాలి, మనుషులందరూ ఆ నాగదేవత చెప్పే మాటకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ దేవుని మాటకు ప్రాధాన్యత లేదు. మనుషులందరూ దయ్యము చెప్పే మాటనే ఆమోదిస్తూ ఉన్నారు కానీ దేవుని సేవకుని మాటను అంగీకరించేవారు కానీ ఈ మాట ప్రకారంగా మనం ఉండాలి, ఈ మాట ప్రకారంగా జీవించాలి, ఈ మాట ప్రకారంగా నేను మార్చుకోవాలి, ఈ మాట ప్రకారంగా నా స్థితిగతులను దేవునికి అనుకూలంగా చేసుకుంటే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను ఆయన ఆశీర్వదిస్తాడు, నా ఆర్థిక వ్యవస్థలో దేవుడు నన్ను బలపరుస్తాడు అని నీవు నమ్మాలి. అది నమ్మలేకపో, ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని నీవు ఆమోదించటం లేదంటే దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం లేదు. వీడు మనవాడే, వీడు రోమియుడే, ఇదే చూస్తారు గాని దేవునిని చూడలేని వారుగా ఉండిపోయారు.
సేవకుని యొక్క సేవకుని యొక్క వ్యాకులం ఏంటో తెలుసా? ప్రారంభంలో ఇదే సర్పం మోసం చేసింది, మరలా అదే సర్పం, అదే పాపం, అదే అదే అపవాది మరలా మన విశ్వాసాన్ని పాడు చేయకుండును గాక. నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత? దేనికి బానిసవుతున్నావు? ఏ వాక్యాన్ని నీవు ఆమోదిస్తున్నావు? ఏ మాటకు నీవు ప్రాధాన్యత విలువని ఇస్తున్నావు? దేనికి బానిసైపోయావు? ఏ విషయంలో నీవు ప్రియమైనటువంటి వారులారా, మనము కూడా మనోడే 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 ఈ ఆలోచనల విధాలు మనం మార్చుకోగలిగితే దేవుని వాక్యం మనలో ఫలభరితంగా చేస్తుంది. దేవుని వాక్యం మన బలహీనతలను మారుస్తుంది. దేవుని వాక్యం ఈ సత్యాలు నీవు గ్రహించగలిగి బానిస నుండి బయటకు రాగలిగితే, తిరిగి దేవుని స్వాధీనం అవ్వగలిగితే, నీకున్న వయసులోనే ఈ జీవితంలో దేవునిని నీవు ఒప్పుకొని ఆయన కొరకు నమ్మకంగా నీవు జీవించగలిగితే, నీవెక్కడ ఉన్న మనవాడన్నటువంటి వారం కాకుండా ఎవరి వారమని ఎవరి వారమని ఎవరి వారమని మనం ఎక్కడ ఉన్నా మనం దేవుని వారమని ఉండగలిగితే, ప్రియమైన వారులారా, ఆయన మనలను ఆశీర్వదించేవాడు. ప్రార్థనకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్ళుచుండగా? నీవు ప్రార్థనకు వెళ్ళుచుండగా నీ అడుగులు ఏమిటి? నీవు ప్రార్థనకు వెళ్ళుచుండగా నీ ఆలోచనలు ఏమిటి? నీ ప్రార్థనకు వెళ్ళుచుండగా దేవునిలో నీవెలాగుండగలుగుతూ ఉన్నావు? ఆలోచన చెయ్యాలి. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. నా చివరి మాట, దేవుని కొరకు నీవు ఏ మంచి నిర్ణయాన్ని తీసుకున్నా అందును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు ఏ చిన్న మార్పు నీవు చేసుకున్నా నీ మార్పును బట్టి దేవుడు నీ కుటుంబాన్ని మెరుగుపరుస్తాడు. దేవుని కొరకు ఏ చిన్న త్యాగాన్ని నీవు చేయగలిగిన ఆ చిన్న త్యాగాన్ని బట్టి దేవుడు నిన్ను ఫలాభివృద్ధిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేస్తావా? ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఆమె ఆమె దయ్యము పట్టినటువంటిదే, కానీ సువార్త ప్రకటిస్తున్నటువంటిదే, కానీ సేవకుని బాధను ఈ దినాన్ని ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన. ప్రభువా, ఆమె దయ్యానికి బానిసైపోయింది అయ్యా. మనుషులు కూడా దయ్యము మాటని ఆమోదించే వారిగా ఉన్నారు. ప్రభువా, నా జీవితంలో నీ మాటకే నేను ప్రాధాన్యత ఇచ్చినట్లు, నా జీవితంలో నీకు మాత్రమే నేను ప్రాధాన్యత ఇచ్చినట్లు, నా జీవితంలో నీకు మాత్రమే నేను విలువను ఇచ్చినట్లు ప్రభువా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి అంటవా ఎన్నోసార్లు. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము అయినా నీ ప్రేమతో నన్ను చేర్చు కృపను ఇమ్మయా. అందుకే గైకొనుము దేవా శేష జీవితం. ఈ మాట అంటావు, ఇదిగో దేవా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఒక్కసారి ఇదిగో, ఒకసారి దేవునికి అప్పగించుకోవాలి. నీవు ప్రతి సందర్భం లోక సందర్భం అయిపోతుంది.
ఇది నాన్న దేవునికి నీవు అప్పగించుకోగలిగితే శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీవే. ఒక చిన్న మాట, ప్రభువా నేను లోకంలో బానిసగా ఉండను తండ్రి, ఏది కూడా నన్ను స్వాధీనం చేసుకొనకూడదు ప్రభువా. అయ్యా నీ మాట మీదే నాకు ప్రాధాన్యం, నీ మాట మీదే నా ఆమోదం. నేను రోమియుడనో ఇతరుడనో ఎవరినో కాదు, నేను నీ వాడగానే నీ కొరకే నేను బ్రతకాలి. ప్రేమగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఈ మాటలు నా జీవితాన్ని మేలుకరముగా చేశారు ప్రభువా. ఆ చిన్నది బానిసే, కానీ దాసుని బాధ యేసు నామములో విడిచిపో అనగానే విడిచిపోయింది. యేసు నామములో వదిలిపోమ్మని ఆజ్ఞాపించగానే వదిలిపోయింది. పూర్తిగా దేవుని స్వాధీనమై ఈరోజు నీవు దేవుని స్వాధీనము ప్రభువా. ఈ బిడలను నీ హస్తాలకు అప్పగిస్తాను. నీ బిడలుగానే ఈ వీళ్ళు బ్రతకాలి, ఎక్కడ ఉన్నా నీ పిల్లలుగానే బ్రతకాలి, ఎక్కడ ఉన్నా నీ నామ మహిమార్థముగానే మాట్లాడాలి. అట్టి కార్యాన్ని అలాగుండుట ద్వారా స్వస్థతను మీరే ఈ బిడలకు నీ సంఘానికి అనుగ్రహించు. స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్, ఆమేన్.